టైం 9 అవుతున్నాను, ఇంకా లేలేదు. పోయి అడగతా ఏం ఇంకా పడుకోని ఉంది. మనసా ఇంకా పడుకోండు. మనసా టైం ఎంత? 9-10 అవుతుంది టైం, ఇంకా లేసేదానికి. రోజు ఈ లెక్కలను లేస్తున్నావు నువ్వు. సారీ అత్తమ్మ, హెడేక్ ఉండి పడుకోనున్నాను. రోజు ఏమో కానీ 9-10 అవుతుంది. ఇది అత్తగారు వెళ్ళేది. రోజు ఈ టైం దాకా పడుకుంటే పనులన్నీ ఎవరు చేస్తారా? ఏంటో ఈ నస, నాకేనో అందరికి ఇంతేను. సర్లే ఇంక లేద్దాం. అందరు అత్తలు ఇంతే ఉన్నట్టున్నారు. చిచ్చి, మా ఇంట్లో ఎట్టుండేదాన్ని. ఎడకొచ్చి 6కి లేయలేదు, 7కి లేయలేదు. ఉదయాన్నే నస అయిపోతుంది. ఎట్టయినా పోనీ నేను మంచిగా మాట్లాడుతుంటే ఇవి నెత్తికి కూర్చుంటుంది. ఎట్టయినా ఈ వంచుతాలు మళ్ళీ రోజు 9-10 దాకా లేకపోతే రోజు ఎక్కడ పనులు ఆట ఆగిపోయా? ఎవరు చేస్తారు? రోజు ప్రతిరోజు 9-10కి లేస్తుంటివి. ఏంటి మీ బాధ? నేను నిద్ర లేలేదనే లేకుంటే ఇంకేమన్నా? ఎందుకు రోజు ఏదో ఒక సొడ్డు పెట్టుకొని తిడతారు? నేనంటే ఇష్టం లేకుంటే చెప్పండి. రోజు చిన్నపిల్లవని చెప్పి సరేలే సర్దుకొని పోయి నేనే పని చేస్తా ఉంటే, నీకు పని నేర్పిస్తా ఉంటే, నువ్వు రోజు ఇదేమన్నా అత్తగారు ఇల్లా పుట్టిల్లా ఇదా? రోజు ఈ లెక్కలు అవడానికి ఏమనుకుంటావు నువ్వా? ఏంటి మీరు తగ్గి మాట్లాడుతుంటే గట్టిగా అరుస్తున్నారు? నేనేం చేయలేననే. సరేలే మా అత్తమ్మ కదా అని చెప్పి అన్నిటికీ సర్దుకొని ఉంటుంటే మీరేమనుకుంటున్నారు అసలు? మీకు నా సంగతి తెలీదు. నేను కాలేజీలో పెద్ద డాన్. నాకు 10 మంది గ్యాంగ్ ఉన్నారు. అందరినీ కానీ పిలిచి మీ మీద అని చెప్తే ఇంటిలో పాదం లేపేస్తారు. డాను గీన అంటావు? ఏమనుకుంటావు నువ్వా? ఇది నా ఇల్లు. నువ్వేంది డాను డీనా? ఎవరో చేంజ్ చేస్తారా? నా ఇంట్లో నేను ఉంటా. డాను అంట, డాను రమ్మని చూసుకుంటాం. నువ్వు ఎగస్ట్రాలు పడుతున్నావు నువ్వా? ఏమనుకుంటున్నావు నువ్వా? డాను డీన్ అంటాను. అతను ఏదో తెలియక తెలియక మిమ్మల్ని భయపెట్టాను. క్షమించండి, నన్ను క్షమించండి. నా దగ్గరికి అంత తోకగా ఆడిచ్చినవు అనుకో, ఇంకా ఎంత మంచిగా చూసుకుంటుంటే నువ్వు తోక జాడిస్తావు. నువ్వు ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయబాకు. ఇంకోసారి చేస్తే మాత్రం ఒప్పుకోండి. ఈ పని చూసుకోపో. ఇంకా అమ్మా నాయన ఏదో భయపెడదామని అటు చేస్తే నా మీదకి రివర్స్ అయిపోయింది. తెల్లే బతికిపోయినా.